అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 24వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారికి మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు. తిరిగిలేనటువంటి ఫలితాలను అందుకుంటారు. 1-2 సార్లు ఆలోచించి ముందుకు సాగుతారు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిరమైనటువంటి సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన ధర్మసిద్ధి కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగునం. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడడం, ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడడం. ఇంటా బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారం ఆనందంగా సాగడం. ఉద్యోగాలలో ఆశించినటువంటి స్థానచలనాలు ఏర్పడడం. వివాదాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడడం. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం. వ్యాపారం సజావుగా సాగడం. ఉద్యోగాలలో కొంత పురోగతిని సాధిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో మీ యొక్క శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నూతన వాహన యోగం ఏర్పడడం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఏర్పడడం. సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆర్థిక లాభాలు ఏర్పడడం. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దైవ చింతన ఏర్పడుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగడం. ఉద్యోగమున అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రణాళికలు రూపొందించుకొని క్రమ పద్ధతిలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఏర్పడడం. కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగడం. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడడం. వ్యాపారం లాభసాటిగా సాగడం. ఉద్యోగస్తులకు విధుల్లో సమస్యలు తొలగడం. బంధువర్గం వారితో విభేదాలు తొలగడం. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. నూతన గృహ వాహన యోగం ఏర్పడడం. వ్యాపారమున కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడడం. ఉద్యోగస్తులు ఆశాజనకంగా ముందుకు సాగుతారు. అదేవిధంగా ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థిక శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తారు. కృషికి తగ్గ ఫలితాలు ఏర్పడడం. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుప్రీతి కలదు. మంచి పనులు చేపడతారు. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు ఏర్పడడం. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని పోవడం చాలా మంచిది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడడం. గొప్ప పనులు చేపడతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలక నిర్ణయాలను తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు. తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధువుల వలన మేలు చేకూరుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడడం. పనులు పూర్తవ్వాలి.
అవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రధాన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన పక్కవారిని కలుపుకొని పోవడం వలన ఇబ్బందులు తొలగిన మంచి శుభకాలమనే చెప్పవచ్చు. శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. దైవ బలం అనుకూలిస్తుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సర్వత్రా విజయం సిద్ధిస్తుంది. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు.